కోరిక లేనివాడు, కోరికనే పుట్టనివాడు ఈశ్వరుడు, విశ్వేశ్వరుడు. ఆయనకు సాధ్యంగా ఏది లేదు. ఈ విశ్వంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడే ఆయన. ఆయననే ఈ ప్రకృతి. ఆయనకి ఇంకా వేరే గంధం ఎందుకు, విభూతి ఎందుకు? ఆ బూడిద మాత్రమే పూసుకుంటాడు. ఆ విభూతి ఎంత గొప్పది అంటే బూడిదకరి పవిత్ర జనని పాపోవ విధ్వంసిని. బూడిదలో బూడిద, కానీ ఆ బూడిదని మస్తకానికి ధరిస్తే చేసిన పాపం తొలగిపోతాయట. విభూతి ధరించిన వారి యొక్క మస్తకాన్ని చూస్తేనే వారి పాపములు తొలగిపోతాయి. ఆ విభూతి అంత గొప్పది. సర్వోపద్రవ వారిని శుభకరి, సర్వార్థ సంపత్కరి, సర్వ ఉపద్రవములు తొలగిపోతాయట. విభూతిని ధరించి వెళ్ళినటువంటి వాళ్ళకు ఎటువంటి అపమృత్యు దోషములు రావు, అన్ని సంపదలు కలగజేస్తాడు. కుబేరునంతటి వాడి కూడా ఆ శివుడినే భిక్షగా భస్మము అడిగి తీసుకున్నాడట. ఎందుకంటే అతని సంపాదన ఎంత పెట్టినా కూడా చిటికెడ భస్మానికి తూగలేదు. ఆ భస్మానికి ఉన్న గొప్పతనం అది. ఇంకా ఆయనకి ఎందుకు వేరే అని. శివుడు సంచారం చేయడానికి, ఆయనకి తిరగడానికి ఒక కారిద్దామా, లేదంటే అడవికి రాజైనటువంటి మా పిల్ల ఎక్కి తిరిగేటువంటి సింహం ఇద్దామా అంటే కూడా ఆయన సింహం పైన ఎక్కడు, ఎద్దు పైన తిరుగుతూ ఉంటాడు. ఆ నంది పైననే ఎందుకు తిరుగుతాడో చెప్పండి. ఆ ఈశ్వరుడి యొక్క వాహనము వృషభము, నందీశ్వరుడు. ఎద్దు ధర్మానికి ప్రతీక, గోసంతతి. 4 పాదాలపైన ధర్మం నిలబడి ఉన్నది. 3 దేవతలు గోమాతలో ఉన్నారు. అటువంటి వృషభము ధర్మానికి ప్రతీక. ధర్మాన్ని నిలబెట్టగలవాడు, తన భక్తులను ధర్మం పైన అనురక్తి కల్పించగలవాడు. అందుకే ధర్మస్వరూపమైనటువంటి ఎద్దు పైన ఎక్కి తిరుగుతాడు మా ఈశ్వరుడు. ఏ ఆడపిల్ల తండ్రికైనా కానీ తల్లికైనా కానీ ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇచ్చినటువంటి చోట అమ్మ ఏ విధంగా ఉంటుందని. అప్పుడు కూడా హిమవంత్ మహారాజుకి, మేనాదేవికి ఇన్ని సందేహాలు శివుడి పైన. మరి ఇంత గొప్పవాడు ఈశ్వరుడు. మీరు ముల్లోకాలు తిరిగినా కూడా ఇటువంటి పిల్లవాడు దొరకడు. మరి ఇప్పుడు పోతే మన రాడు. ఎట్లాగా ఇటువంటి పిల్లవాడు దొరకడు కాబట్టి మీ అమ్మాయిని ఇచ్చేయండి. మీరు అబ్బాయికి ఉన్నటువంటి విషయాలని మాకు తెలియజేసిండు. అయినా కానీ మా అమ్మాయి ఎంతో ఇష్టంగా శివుడే కావాలని కోరుకుంటున్నది కాబట్టి మేము ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాం. ఒక గానం వాయించండి. శివుడికి వరపూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓం శ్రీ భగవాన్ శంకర స్వామి నమః. స్వామి వారి పాదములు కలిగి ఒక్క బట్టలు పెట్టండి ఈశ్వరుడికి. పట్టుబట్టలు పెట్టిన తర్వాత యజ్ఞోపవీతం శివసూత్రం ధారణ చేయడం జరుగుతుంది. గట్టి మీద
స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ పట్టువస్త్రాలు నమస్కరించుకోండి. మీరే జగన్మాతకు సాక్షాత్తు ప్రతిపక్ష భావించండి. అమ్మవారి యొక్క ఆభరణాలను నమస్కరించండి. నమస్కరించుకోండి. పార్వతీ పరమేశ్వర భగవానికి జై. స్వామివారి బాసింగాలకు ఒకసారి అందరూ నమస్కరించుకోండి. పెళ్లి కాని వారు, కళ్యాణం కాని వారు ఆ ఈశ్వరుడి యొక్క బాసింగాలు నమస్కరించుకుంటేనే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. బాసింగం కట్టుకునేటువంటి అధికారం వస్తుందట. బాసింగం అనేటువంటిది ఎటువంటి దృష్టి దోషము కట్టుబడకుండా దేవతల యొక్క రక్షగా పెళ్లిలో కడతారు అందరికీ. బాసికం కట్టిన తర్వాతనే అబ్బాయికి గాని అమ్మాయికి గాని పెళ్లి కళ అనేటువంటిది పరిపూర్ణంగా ఏర్పడుతుందట. బాసికానికి అంత శక్తి ఉంది. బాసిక ధారణ జరిగిన తర్వాత ఎటువంటి నడ కూడా వాళ్ళ దగ్గరికి రాదట. బాసిక ముఖపక్షమైన భూషణం శుభలాంఛనం. బాసికం అనేటువంటిది ముఖం యొక్క వర్చస్సును పెంచుతాయట. భూషణం శుభలాంఛనం, శుభాన్ని కలిగింపజేసేది కాబట్టి భూషణంగా తెలుస్తాం. అమ్మవారికి బంగారు ఆభరణాలు కలిపేయడం జరుగుతుంది. అందరూ నమస్కరించండి. వజ్రాల హారం, చేతుల హారం, అయితే ఆ బాసిక
బాసింగాల్ని నుదుటి స్థానంలోనే కడతాం. ఇక్కడ భూ మధ్య స్థానంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇలా పింగళ సుషుమ్న అనేటువంటి నాడు ఉంటాయి. అవి వేడినైనా తొందరగా గ్రహించేటువంటి శక్తి ఈ నుదుటి స్థానంలో ఉన్న నాడులకు ఉంటాయి. అయితే ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండాలని ఈ బాసింగాలు పెట్టడం. అందుకనే బాసింగాలు అబ్బాయికి అమ్మాయికి బాసింగాలు ధారణ చేస్తారు. ఓం భూషణం సుమలాంజనం భూతురాసులమాయుక్తం వరేంద్ర మనిషోభితం భాసికదారణ ముహూర్త సుముహూర్తో హస్తో. अरे अरे पिसोड़ा స్వామి అమ్మవార్లకి రక్షాభిషేకాన్ని జరుగుతుంది. పరమేశ్వరుడు యొక్క ఈ రక్షణాన్ని నమస్కరించుకోవాలి. అందరూ ఒకసారి స్వామి ఒక కన్యాదానం చేస్తే శాశ్వత బ్రహ్మలోకంలో ఉండేటువంటి నివాసం లభిస్తుందట. కన్యాదానం అంత గొప్పది. ఒకసారి కన్యాదానం చేస్తే దశపూర్వేషాం దశా పరేషాం 10 తరాలు పుట్టబోయేటువంటి ముందు వాళ్ళు, దశ పరేషాం 10 తరాలు గతించిపోయినటువంటి వెనక వాళ్ళు 21 తరాలు ధరిస్తారట. అదే కన్యాదానానికి ఉన్నటువంటి గొప్పదనం. గంగా వాలుకాపి సప్తర్షి మండల పర్యంతం కృతరాశేషు వర్ష సహస్రాణమేకదః. వాలుకా వర్ష క్రమేణ అంటే సప్తర్షి యొక్క మండలం ఎంత దూరం ఉందో అంత దూరం వరకు ఇక్కడి నుండి గంగ యొక్క ఇసుక రేణువులు, ఒక్కొక్క ఇసుక రేణువు ఒకదాని ముందర ఒకటి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే సప్తఋషుల మండలం చేరుకునేందుకు ఎంత ఇసుక అయితే పడుతుందో అంత ఇసుక కుప్ప రాశిని ఒక 1000తో గుణిస్తే ఎంత వస్తుందో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోకంలో నివాసం ఉంటారట. అదే కన్యాదానానికి ఉన్నటువంటి గొప్పతనం. కన్యాదానం చేయడం వలన అటువంటి ఫలితం కలుగుతుంది. తిరై సూర్యమండల పర్యంతం కృతరాశేషు వర్ష సహస్రాణమేకదః. సూర్యుడి యొక్క మండలం, సూర్యుడు ఉండేటువంటి మండలం, సూర్యుడు అంత దూరం వరకు నువ్వులని ఇక్కడి నుండి కూడా అమ్మ వినండి, సూర్యుడు ఉన్నటువంటి స్థానం వరకు సూర్యమండల పర్యంతము అది అయిపోయేంత దూరము నువ్వులని ఒకదాని కూడా పేర్చుకుంటూ సూర్యుని వద్దకు వెళ్తే ఎన్ని నువ్వులైతే పడతాయో అంత దూరానికి అటువంటి నువ్వులని 1000 చేత గుడిస్తే లెక్క ఎంత వస్తుందో
ఆ 1000 మరి అక్కడి నుంచి వాటిని తీసుకుంటూ రావడానికి ఎంతైతే సమయం పడుతుందో అంత సమయము బ్రహ్మలోకంలో ఉంటాడట కన్యాదానం చేసిన వాళ్ళు. కన్యాదానం అంత గొప్పది. నవగ్రహ మండల పర్యంతం నవగ్రహాలు ఉన్నటువంటి మండలం అంత దూరము గోధుమ గింజలు పేర్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వెళ్తే ఎన్ని గోధుమలు అయితే పడతాయో అన్ని గోధుమలని 1000తో గుణిస్తే ఎంత లెక్క వస్తుందో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఉంటారట. అది కన్యాదానం గొప్పతనం. నక్షత్ర మండల పర్యంతం ఒక గోవును దానం చేస్తారు. కన్యాదానంలో గోవును దానం చేస్తారంటే గోవు సర్వశ్రేష్టమైనది. అటువంటి గోవును దానం చేస్తే గోవుకు ఎన్నైతే వెంట్రుకలు ఉంటాయో గోవు వెంట్రుకల్ని నక్షత్ర మండలం పర్యంతము ఒకదాని వెనక ఒకటి పెట్టుకుంటా పెంచుకుంటా పోతే ఎంత దూరం అయితే వెళ్తామో ఎన్ని వెంట్రుకలు అయితే పడతాయో వాటిని 1000 చేత గురిస్తే ఎంత సంఖ్య వస్తుందో అన్ని 1000 సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఉంటారట. కన్యాదానం అంత గొప్పది. ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే లెక్క పెట్టేందుకు లెక్క లేదు. లెక్కించలేని సంవత్సరాలు బ్రహ్మలోకంలో ఉంటాం. అది మోక్షం కలుగుతుందట. కన్యాదానం అంత గొప్పది. ఒక కన్యను దానం చేస్తే అంత పుణ్యం కలుగుతుంది. ఈ ఈశ్వరుడి యొక్క కళ్యాణంలో కన్యాదానాన్ని తిలకిస్తే మీరందరూ కూడా కన్యాదానం చేసేటువంటి ఫలితం. ఇవన్నీ దానాలు చేయాలంటే మనతో కాదు, మనకు తోచినంతగా ఈశ్వరుడికి దానాలు ఇస్తున్నట్టుగా గోదానము, భూదానము, స్వర్ణదానము, వస్త్రదానము, హిరణ్యదానము. ఆస్తులైతే అన్ని ఎక్కువ ఉన్నాయి. పోయి బంగారం పెడదామంటే 2 లక్షల దగ్గరికి పోయింది. అది కూడా మనతో పెట్టడం కాదు. అయితే ఈశ్వరుడికి అవన్నీ సమర్పిస్తున్నామని భావించి మీ చేతిలో ఉన్నటువంటి కానుకలు పంతులు గారు మీ దగ్గరికి వస్తారు. కన్యాదానం యొక్క పాత్ర అందులో పెట్టండి. అందులో పెట్టి మనసులో అనుకోండి, ఈశ్వరుడికి కన్యాదానంగా ఏ దానాలు అయితే ఇస్తున్నామో అవన్నిటి స్వరూపంలో కట్నాన్ని అందులో సమర్పిస్తున్నామని మనసులో స్మరించుకొని కట్నం అందులో పెట్టండి. స్వామివారి కన్యాదానం ప్రారంభమవుతుంది. ఓం కన్యాదాన సంకల్పమహంకరిష్యే. ఓం అస్య శ్రీ దేవదేవోత్తమ దేవతా సార్వభౌమః చతుర్దశ ఉపరాధీశ్వర అనంతకోటి బ్రహ్మాండనాయక త్రిభువనాధీశ్వర సృష్టిస్థితి సంహారకారణ తిరోధాన అనుగ్రహకారణ కారణస్య. ఓం శ్రీమాన్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ ఉమాశంకర స్వామినే నమః. మల్లికార్జున స్వామి నామధేయాయ వరాయ మహాదేవస్య నిత్య నిర్వధిక అప్రమేయ మహితమాయాం నిపిత భూప్రమిత పరిష్కృతే మహాజలోక మధ్యే పరిభ్రమత క్రమేణ గుణోత్తర వ్యక్త మహాంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాః పరిభ్రమితాం ఏకదామస్మిన్ మహది బ్రహ్మాండ మండలే అతల వితల సుతల మహాతల రసాతల మహాతల పాతాళలోకాఖ్యాం సప్తలోకానాం ఉపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జినోలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్టదిక్పాలక పరిపాలితే సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శనీశ్వర రాహు కేతు నవానం నవగ్రహ పరిపాలితే శివ శంభో పినాకన గిరిస్థాన హరస్థాన భార్గవ భైరవ సదాశివ కపాల ఈశ్వర ఏకాదశ రుద్ర సహిత మహారుద్ర నాట్యరుద్ర కిరాటకరుద్ర శరవరుద్ర వృషభరుద్ర ప్రణవరుద్ర పినాకరుద్ర కాంకారుద్ర కేయోరుద్ర ప్రథమరుద్ర ప్రమణ గణాధీశ్వర విద్యుల్లతే అనంతకోటి రుద్రగణ విద్యుల్లతే శ్రీమాన్ సదాశివ మహదైశ్వర్య సామ్రాజ్య పట్టాభి వివర్ధిత సద్యోజాత వామదేవ అగోతుకృషి ఈశానాది శివాసాధ్యాఖ్య సదాశివ శివేశ్వర బ్రహ్మ మాహేశ్వర పరంజ్యోతి పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వర పరంధామ విశ్వాదిక విశ్వేశ్వర విశ్వముఖ విశ్వరూప ఆది గణేశ్వర అనాది గణేశ్వర నిర్వధిక గణేశ్వర నిర్భర గణేశ్వర నిరంకార గణేశ్వర అనంతకోటి ప్రబల గణాది ఈశ్వర విరాజితే
లవణక్షేత్రసుర సర్పద దధిక్షీరో శుద్ధోదకాఖ్య సప్త సముద్రానాం పదనస్య శ్రీమాన్ శ్రీమతః. అందరి పిల్లలు కూడా అబ్బాయి యొక్క నాన్నగారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ యొక్క గోత్రం ఏంటనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడి పెళ్లిలో కూడా మరి స్టూడి తల్లిదండ్రులు వాళ్ళ గోత్రం ఏంటనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆ పార్వతీదేవి యొక్క వాళ్ళ గోత్రం ఏంటనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మీ యొక్క పేర్లన్నీ కూడా మనసులో స్మరణ చేయండి అమ్మ. నానా విధాని నామధేయస్య యజమానస్య నానావిధాని గోత్రోద్భవస్య యజమానస్యాః నామధేయస్య తద్ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబస్య సపుత్రీ పుత్రకస్య సపౌత్రీ పౌత్రకస్య సభ్రాతృకస్య సభాంధవస్య శ్రీ భగవాన్ శంకర స్వామినే నమో నమః. అస్య శ్రీ దేవదేవోత్తమ దేవతా సార్వభౌమస్య ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి పరాశక్తి పరాత్పరా పరవసుదేవ గోత్రోద్భవస్య అమ్మవారి ఇచ్ఛాశక్తి, ఆమెనే నడిపించే శక్తి. ఆరోపిణీం పరవసుదేవ గోత్రోద్భవస్య సౌభాగ్యదాత్రి అష్టాదశ శక్తి పీఠ నివాసిని సర్వస్వరూపిణే ఆది మధ్యాంతరైక చైతన్య శక్తి స్వరూపిణీం సాక్షాత్ శ్రీ స్వరూపిణి శ్రీ భ్రమరాంబికా నామ్నిం కన్యా. కళ్యాణం జరిపించుకుంటున్నటువంటి వధువు ఆ అమ్మాయి పేరు ఏమి అంటే భ్రమరాంబికాదేవి. శ్రీశైల క్షేత్రంలో కొలువైనటువంటి భ్రమరాంబికాదేవి మన రామనగరు ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి స్వరూపము ఆ భ్రమరాంబికాదేవి స్వరూపంగా కన్యాదానం జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఆ పరమశివుడి యొక్క గోత్రం ఓం గోమహాదేవ శుభం భవదో సత్యోజాత వామదేవ అగోత్పురుష ఈశానాది పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య. అందరు దేవతల సాక్షిగా ఈ కళ్యాణ మండపంలో ఆ పరమశివుడికి అమ్మాయిని కన్యాదానంగా సమర్పిస్తున్నాము. అందరూ కూడా చెప్పండి. ధర్మే త్వయా ధర్మే రెండు చేతులు జోడించుకోండి. త్వయా ఈశా నాతి చరదవ్యా నాది చరామి. అబ్బాయి శంకరునికి అప్పగిస్తున్నాం అమ్మాయిని. మా బిడ్డను ధర్మంలో చల్లగా చూసుకోవాలని, ధర్మంతో కాపాడుతూ ఉండాలని శివుడు అంటున్నాడు. నాతి చరామి, అలాగే చూసుకుంటాను. అర్థేచ అర్థేచ త్వయా ఈశా నాది చరితవ్యా. నాతి చరితవ్య అర్థంలో సంపాదించినటువంటి డబ్బులు మాకు చూపెట్టాలని, జీవితం అంతా అర్థం చేసుకొని బతకాలని యువంత మహారాజు పరమశివుడికి తన అప్పగిస్తున్నాడు. నాది చరామి అనండి. కామేత్వ త్వయా ఈశా నాది చరితవ్యా. నాతి చరితవ్య కామంలో కోరిన కోరికలని తీర్చే బాధ్యతగా అల్లారు ముద్దుగా పెంచినటువంటి కొడుకుతో సమానంగా పెంచి సంస్కారము అన్నీ నేర్పినటువంటి మా 50 కిల్ల బంగారాన్ని చేతిలో పెడుతున్న శంకర అని ఆ పరమశివునికి అప్పగిస్తున్నాడు అమ్మాయి. కన్యాం కనక సంపన్నా కనకాభరణియుతాం దాస్యామి శంభవే తుభ్యం శివలోకేన జిగీషయః విశ్వాంబర సర్వభూత సాక్షిణ్యాం సర్వదేవతా. ధర్మార్థ కామములలోన జైనాడు జీవితమును నీవు విడిచిపోరాదు. ధర్మార్థ కామములలోన జైనాడు జీవితోడును నీవు విడిచిపోరాదు. జీవాస చేసి నిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. ధర్మార్థ కామములలో నా బిడ్డ చేతులు ఎప్పుడు వదిలి ఉండకూడదని పరమశివుడికి అమ్మాయిని అప్పగించిన హిమవంత మహారాజు. అంత గొప్పది కన్యాదానం. ఇప్పటికీ కూడా ఆ హిమవంతరాజు స్థానంలో అమ్మాయిని అప్పగిస్తారు చాలా మంది. ప్రతి ఒక్క ఆడపిల్ల యొక్క తండ్రికి అల్లుడి గారి గురించి, బిడ్డ భవిష్యత్తు గురించి ఎంతో ఉంటది. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మంచి శుభ ఫలితాలు కలగాలని ప్రార్థన చేసుకోండి. పార్వతీ పరమేశ్వర భగవానికి జై. గట్టి మేళం. దగ్గరికి రండి సార్. తలంబ్రాలు అక్షంతలు బియ్యంగా మాత్రమే వాడతాము. ఒక నిమిషం ఆగండి సన్నాయి, ఒక నిమిషం. తలంబ్రాలుగా వ్యవసాయదారులకు ఎన్నో రకాల ధాన్యం పండుతాయి, కానీ అక్షంతలుగా మాత్రం కేవలం బియ్యాన్ని మాత్రమే వాడతాం.
శనగలు, బొబ్బెర్లు, కందులు, పెసళ్ళు ఎన్నో రకాల ధాన్యాలు పండుతాయి. కానీ ఇవి చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం అక్షంతలు, బియ్యం. అవే తలంబ్రాలుగా మారాయి. చంద్రుడు మనస్సు కారకుడు. చిన్న పిల్లల దగ్గర నుండి అయితే పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ చందమామ అని పిలుస్తారు. అటువంటి ఆ చంద్రుడు మన అమ్మగారికి అన్నయ్య గాడు, తమ్ముడు కాదు, కానీ అందరూ చందమామ అని పిలుస్తాం. ఆ చంద్రుడే మేనమామ రూపం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ గౌరీపదే స్మరామి. ఒక కళ్యాణం జరగాలంటే ఇవన్నీ కూడా కుదరాలట. తదేవ లగ్నం అనుకున్నటువంటి ముహూర్తం ఒకటి, కళ్యాణం నిర్ణయించాలి అనుకుంటే జరుగుతున్న సమయం ఒకటి. తదేవ లగ్నం సుదినం తదేవ, సుదినం మంచి రోజు స్మరామి. శుభమంగళ శుభలగ్నే సావధాన్. ప్రతి మంగళాష్టకం చివరన శుభమంగళమూర్తే సావధాన్, శుభలగ్నే సావధాన్ అని చెప్పడం జరుగుతుంది. సావధాన్ అనగా జాగ్రత్త అని అర్థం. మీ రెండు మనసులు ఒక్కటే సమయం దగ్గర. మోరేశ్వరం సిద్ధితం బల్లాడు మురడం వినాయకమహం చింతామణి స్థైవరం లేనాంద్రి గిరిజాత్మకం సురవరం విఘ్నేశ్వరం భోజరం రామో రజన సంస్థితం గణపతే కురియా సదా మంగళం. శుభమంగళ కళ్యాణం కమనీయ కోమలకరే రాధాక్షతం రూపణం కన్యాదాత పురస్పరం సురగురం విప్రాశిష్యానుగ్రహం బాహో కంకణ బంధనం దశగుణం మాంగళ్యా సూత్ర నిత్యం సీతా రాఘవయోజవాస సమయే పూజా సదా. సావధాన మామేశ్వర చింతన శుభలగ్నే సావధాన బారే సుందర నాందనా సదిదలే ప్రేమే వరాంతే కరీ अपताने रुन फेडिले सतत से सहभाग्य आहे परी दोघे ही सुखी रहा सदा रमणीया संसार रक्षावरी वाडो पुष्प फले सदा सुरमय सदनी
धान्य नांदो घरी घरी येता सज्जन थोर मुनी आतती सत्कार त्यांचा करी उद्यात शुभमंगल ईशार्थांगनिवासिनी पशुपते आनंद संवर्धिनी कल्याणी गिरिनायका प्रियसुता गौरी भवानीश्वरी श्री पंचाक्षर मंत्रपट निरता कात्यायनी पार्वती शौर्यानंद मया कृति च भवता कुर्या सदा मंगलो शुभलग्ने सावधान उमामेश्वर चिंतन शुभलग्ने सावधान आली लग्न घटे समीप नवरा घेवनिया वाघरा ग्रहते मधुपर कपूजन करा अंतर्पटाते धरा दृष्टांदृष्ट वधुवरान करता दोघे करावी उभी वादंत्रे बहुगलबलान करणे गुरियात सदा मंगल शुभलग्ने सावधान స్వామివారి జీలకర్ర బిల్లాని నమస్కరించండి. స్వామివారి చేత్తో అమ్మవారి తలపైన అమ్మవారి నమస్కరించండి. ఓం ధ్రువంతే ధ్రువంత వీరభద్రశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం ప్రీతిపావనార్థే నమః ధీరా గుణ ముహూర్తో సుముహూర్తో హస్తో सर्वदा दिग्विजयमस्तु వాయించండి కీర్తన వాయించండి జీలకర్ర ఉగ్రదనం కలిగినటువంటిది జీలకర్ర. ఏ ఔషధ మందులు వాడినా ఆయుర్వేదిక్ మందులలో జీలకర్ర దంచి పోస్తారు. చల్లనటువంటి చేతులు వదలకుండా జీవితాంతం నీకు సుఖ దుఃఖాలలో తోడుగా ఉంటానని అమ్మాయి చేతిని అబ్బాయి పట్టుకుంటాడు.
అన్యోన్యత ప్రీతి భావనార్థే నమః పాణిగ్రహణ ముహూర్తో సుముహూర్తో హస్తో ఆరాధన. 5 ముత్తైదలు అమ్మవారి యొక్క మంగళసూత్రానికి పూజ చేయండి అమ్మ. సర్వమంగళయుక్తాయ నమః మాంగళ్య గౌరీదేవతాభ్యో నమః. సర్వమంగళయుక్తాయ నమః గౌరీ ఉమాయేశ్వరీయాని ఓం శ్రీమాత్రే నమః. అందరూ చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మవారి విడిలో ఆ పరమశివుడు కట్టేటువంటి ఆ మంగళసూత్రానికి నమస్కరించుకోండి. లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురమ్మల యొక్క శక్తి స్వరూపమే ఆ మంగళసూత్రము. శ్రీమన్మహాదేవ దేవేశ్వరి యోగమాయ పరాశక్తి చిద్రూపిణి నీదు కారుణ్య దీప్తి ప్రసారంభునం చైష్ట శైలంబునం పర్వతవంశంబునం దివ్య లీలావతారంబునే దాచి పర్వత ప్రజానాథుడైనంటి హిమవంత శ్రేష్టాత్మజామూర్తి వై ధ్యేయ చారిత్రి వై సుప్రజానేత్రి వై కోశగోజన్ మహాయజ్ఞ గాయత్రి వై శ్రీ పార్వతీదేవి నామంబునం విశ్వవిఖ్యాత వై లోక కళ్యాణమును గోచినావే. మహాలక్ష్మి నీవే, మహాగౌరి నీవే, మహాభాగ్యవే, మహాకాళిగావే. పరాశక్తి శ్రీ దుర్గా, మామక శారదా, చండికా, వైష్ణవి, కాళికా, కృష్ణ కన్యాది కన్యాది దేవతాచి శక్తి త్రయ భస్త దుర్గశ్రయం కొలువున్న త్రిశక్తి నీవే కదా. విశ్వ సృష్టి స్థితి ప్రళయ ధ్వంసకారి జగన్మూల శక్తి మహామాయ. నీ స్వరూపంబు నీ దివ్య తత్వంబు లీలా మాత్యంబు వర్ణింపనేనింత వాడన్ పరాశక్తి దాసాను దాసుండ సద్భక్తి నిలుగులుచువాడన్. సదా కొంగు బంగారమై కంటికి రెప్పమై త్రోచు కారుణ్య వారాసి వేయమ్మ. నీ పాద పద్మాల నిత్యార్చన సేవ సంసార ఘోరాంబులిందాటంగనావా. నీ సన్నిధానంబు నిదానంబు నీ నామగానం అదే సామగానం. ఓం ఐం క్రియాశక్తి సౌవం శుభేచ్ఛా స్వరూపే చ శక్తి సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వబీజాత్మికే దేవి దేవాసవాంబా నమో కన్యకాంబా నమస్తే పరాంబ నమస్తే 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 నమో నమః. అమ్మవారి యొక్క శక్తి ఇంత గొప్పది. తల్లిగారి యొక్క మంగళసూత్రం పార్వతీదేవి ప్రతిరూపం, అత్తగారి యొక్క మంగళసూత్రం మహాలక్ష్మి ప్రతిరూపం. ఆ 2 పుస్తలకు ఆధారమైన తెల్లని పసుపు రాసినటువంటి దారమే సరస్వతీదేవి యొక్క రూపం. 3 శక్తుల యొక్క రూపమే మంగళసూత్రం. అమ్మవారి మంగళసూత్రానికి పూజ జరిగింది. ఇప్పుడు శివుడు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా చేతులు జోడించండి అమ్మా. అనండి సర్వమంగళాయ నమః అందరూ అనండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే నమోస్తుతే. 3 ముళ్ళు వేస్తారు పెళ్లిలో. 3 ముళ్ళు ఎందుకు వేయాలంటే 3 శరీరాల యొక్క కలయికనట. ఒకటి స్థూల శరీరం, కనబడే శరీరం. రెండవది సూక్ష్మ శరీరం అనగా మనస్సు. మూడవది కారణ శరీరం అనగా ఆత్మ. ఈ 3 శరీరాల యొక్క కలయికనే 3 ముళ్ళు. పరమశివుడు మంగళసూత్ర ధారణ చేయడానికి అమ్మవారి మెడలో మంగళసూత్రం పట్టుకున్నాడు. పంతులు గారు ఆ మంగళసూత్రాన్ని చూపిస్తారు. ఆ మంత్రాన్ని మీరు కూడా అన్న తర్వాత అమ్మవారి మంగళసూత్రానికి నమస్కరించి మీ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకోండి అమ్మ. అమ్మవారి యొక్క మంగళసూత్రం పవరు మీ మంగళసూత్రంలోకి రావాలని
భర్త యొక్క ఆయుష్య ప్రమాణం పెరగాలని, కుటుంబం చల్లగా ఉండాలని ప్రార్థన చేయండి. అలాంటి అందరూ కూడా అన్నమ్మ మాంగళ్యం తంతునామేన లోకరక్షణ జగజ్జీవన హేతునా కంటే పద్నాగే శుభగే సహజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తో హస్తో గట్టిమేళం మాంగళ్యం కాంతనామేన జగజ్జీవన హేతునా కంటే పద్నాగి శుభగే గంభీర శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తో హస్తో సర్వదా దిగ్విజయమస్తు. మట్టెలకు నమస్కరించండి అమ్మా. మట్టెలు సౌవర్య ముహూర్తో సుముహూర్తో హస్తో సర్వదా దిగ్విజయమస్తు. సుమంగళీర్యం వదు సర్వమంగళయుక్తాయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళయుక్తాయ నమః. అందరూ కూడా ఈ ముత్యాలు నమస్కరించుకోండి. పెళ్లిలో తల నుంచి జానువారేటి కాబట్టి తలంబ్రాలనేటువంటి పేరు వాటికి ఉంది. అందరూ కూడా నమస్కరించుకోండి. బ్రహ్మముడి దేవుడి యొక్క బ్రహ్మముడికి మొక్కండి. మీ బ్రహ్మముడి బాంధవ్య జీవితం గట్టిగా ఉండాలని. బ్రహ్మముడి బాంధవ్య జీవన వేదాత్మనాయ విద్మహే గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత్ర ఇంద్రశ్చాగ్నిశ్చరాశం ధారయతాం ధ్రువం. దివిలో నిర్ణయించిన పెళ్లిలు భూమిలో జరుగుతాయట. బ్రహ్మ ఒకరిని ఎవరిని ముడివేయాలి అని ముందే నిర్ణయిస్తాడు. బ్రహ్మ నిర్ణయించిన ముడి కాబట్టి బ్రహ్మముడిగా పిలువబడుతున్నది. ఆ ఈశ్వరుడి సంకల్పం లేకుండా ఎవరికీ కళ్యాణం జరగదు. ఎవరిని ముడివేయాలి, ఎవరితో ముడివేయాలి అనేది కూడా ఆ ఈశ్వరుడి సంకల్పమే. ఆ బ్రహ్మ నిర్ణయించిన ముడి కాబట్టి బ్రహ్మముడి అని పిలువబడుతుంది. ఓం బ్రహ్మదేవానాం పదవీం కవీనాం ఋషివిప్రాణో మహిషాం మృగానాం శివనాగ్రో ధృణాగం సదర్వనాగం సమపవిత్రమత్రే పన్నో బ్రహ్మణే నమో నమః.
ఈశ్వరుడి కళ్యాణం అంటే సంబరం, ఒక వైభవం, ఆనందం. సార్ నృత్యం చేయండి. పార్వతీ పరమేశ్వరులు ఎవరింటి ఇప్పటి వరకు కళ్యాణంలో కూర్చున్న మీ దంపతులు నృత్యం చేయండి. అన్యోన్యత ప్రీతి భావనార్థే నమః. బాలికా దానం కరిష్యే నమః. అమ్మగారు వేయండి, సాయంత్రం దండ వేయండి. మీరిద్దరు వేసుకోవాలి ఒకరికొకరు. మీ సారి మెడలో వేయండి. ఈశ్వరుని పాదాల దగ్గర ఉన్నటువంటి వేయండి. పువ్వులు మీకు దేవుడి ఆశీర్వాదం పాదాల నుండి వచ్చినటువంటి బిడ్డలందరూ మీ దంపతులు వేసుకోవాలి. అమ్మగారి పాదాలపైన నమస్కరించండి. సార్ అక్షంతలు వేయండి. దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించండి. సర్వమంగళయుక్తాయ నమః. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియస్య ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. ఈశ్వరుని పాదాల దగ్గర పెట్టినటువంటి పువ్వులు చేయండి, ఆశీర్వాదంగా మీ మెడలోకి వచ్చిన పూలదండలు వేరు వేరు చెట్లకు పూసినటువంటి రంగురంగుల పుష్పములు అందంగా దండగా ఏర్పడినట్టు ఒకరి మనస్సును ఒకరు అల్లుకొని ఇద్దరు ఒకటిగా ఉండాలి అని చెప్పేది ఈ పూలదండలు. కనువిందు ఆరే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకి శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకి శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకి శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. గ్రామ దేవతచ్చి పారాణి దిద్దింది. చిన్నగ్రామ దేవతొచ్చి చీర సారలిచ్చింది. భూదేవి తనకి వచ్చి భాసికం కట్టింది. వెనపొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆరుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ఆరుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతి పర్వతించి భూదండగా మారెను. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. తారలే కదలి వచ్చి తలంబ్రాలుగా మారి మేఘాల మురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఈయాలికి సొంతము. ఈ అర్థము తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెట్టే యూట్యూబ్ పై ఆ కొరక
ఎరుపు నెలలు అగజానన కరుణించరా సగం కట్ అయిపోతుంది. లేవద్దు కూర్చోండి ప్లీజ్. అజ్ఞాన విజ్ఞానమైన మా బతుకులో నువ్వు విజ్ఞాన జ్యోతులు వెలిగించవా. అజ్ఞాన విజ్ఞానమైన మా బతుకులో నువ్వు విజ్ఞాన జ్యోతులు వెలిగించవా. ఓ హరినందన నీకు శరణంటిని, ఓ హరినందన నీకు శరణంటిని. శరణ శరణ విఘ్నేశ్వర అగజానన కరుణించర నీకు శరణంటిని కాపాడరా. మున్నున్న రాళ్ళున్న మా బాటలో నువ్వు విరజాది పాన్పులు పరిపించవా. మున్నున్న రాళ్ళున్న మా బాటలో నువ్వు విరజాది పాన్పులు పరిపించవా. ఓ శుక్రాంబర నిన్ను మదినమ్మితి, ఓ శుక్రాంబర నిన్ను మదినమ్మితి. శరణ శరణు విఘ్నేశ్వర అగజా. శివాయ మంగళం నా మంగళం నాకార మంగళం నాగబిందు గణాదేశ దేవ మంగళం ఓమ మంగళం మమకార మంగళం ఓమ నామ శివాయ మంగళం నా మంగళం మహాకార మంగళం మహాదేవ దయా చంద్ర దేశ మంగళం ఓం మంగళం మమకార మంగళం ఓం నమః శివాయ మంగళం శ్రీ మంగళం దేవాయ మంగళం సిద్ధిబుద్ధి మోక్షరూపం మంగళం ఓం మంగళం మమకార మంగళం ఓం నమః శివాయ మంగళం మంగళం పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిణయం